చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మున్సిపల్ సమావేశంలో సభ్యులు లేవనెత్తే సమస్యలను వింటేనే ఆ సమస్యల పరిష్కారానికి సులభమైన మార్గం దొరుకుతుందని, మున్సిపల్ సమావేశానికి గౌరవం కూడా పెరుగుతుందని మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ మున్సిపల్ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం నిరంతరంగా పనిచేయడం జరుగుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సహకారంతో మహబూబ్ నగర్ మున్సిపల్ పట్టణాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన పట్టణ జాబితాలో చేరుస్తామని తెలిపారు. ఎంతో స్నేహపూర్వకంగా సమావేశం జరిగిందని, సభ్యులు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారని, ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రజలు రోగాల బారిన పడకుండా పరిశుభ్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ షబీర్, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి సహకారంతో సీఎం గారికి వెళ్ళి మన సమస్యల గురించి కూడా వాళ్ళు మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి వారి సహకారం ఎంతో ఉంటుంది. కాబట్టి వారు కూడా పట్టణం అభివృద్ధి చెందాలి. మనం అందరం కేవలం మాటలే కాదు, పని చేయాలి, పని చేసి పట్టణాన్ని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా విద్యా విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ వారు కూడా చాలా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుకున్న అన్ని విషయాల మీద కూడా వాళ్ళు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా చాలా మంచి ఫ్రెండ్లీగా ఏంటంటే వాళ్ళకున్న సమస్యలని చెప్పారు. వాళ్ళు ఈరోజు ఎంతమంది లేచి వాళ్ళ సమస్యలు చెప్తే చాలా సంతోషంగా ఉంది. సమస్య అనేది గతంలో నుంచి కూడా ఉన్నది, అది ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. కాకపోతే ఆ సమస్యను విని పరిష్కరించాలనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యలను చాలా మంచిగా వాళ్ళని చాలా ఇదిగా స్వీకరిస్తున్నాం. సమస్యలు చెప్పుకోవాలి. ఎప్పుడైనా కౌన్సిల్ అంటే ఒకే మనిషి, ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, కమిషనర్ గారు మాట్లాడిపోవడం కాదు. కౌన్సిల్ సభ్యులందరూ కూడా మాట్లాడాలి. వాళ్ళ సమస్యలను చెప్తేనే మనకు సమస్యల గురించి అవగాహన ఉంటుంది. అందుకు అందరూ ఈరోజు మేమందరం చర్చించుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ కౌన్సిల్లో కూడా ఇలాగే సమస్యలు తెలుసుకుని సమస్యల గురించి అందరం కూడా మాట్లాడి మన పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో కూడా ఈరోజు కౌన్సిల్ సమావేశం పెట్టడం జరిగింది. సాధారణ సమావేశానికి కౌన్సిల్ సమావేశానికి చేసిన గౌరవ కౌన్సిల్ సభ్యులు మరియు గౌరవ బోర్డు లీడర్లు, అలాగే కమిషనర్ గారు, ఎంపీ గారు, ఏఈలు, అలాగే అందరూ అధికారులందరూ మరియు పాత్రికేయ సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు. పట్టణం అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. ఈరోజు సమ్మర్లో వాటర్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో అప్పుడు వాటర్ సమస్య తీర్చారని బోర్లు వేయడం కానీ, పంపు సెట్లు బిగించడం కానీ, పైపుల లీకేజీ కానీ, ఎక్కడ కూడా వాటర్ సమస్య రాకుండా ముందస్తు చర్యగా కమిషనర్ గారు కానీ, ఇంజనీర్లు కానీ అందరం కలిసి కూడా మహబూబ్నగర్ పట్టణంలో నీటి సమస్య లేకుండా అందరికీ సహకారంతో ముందుకెళ్ళడం జరిగింది. ఏదైతే మళ్ళీ కూడా ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలంలో గతంలో వచ్చినట్టు వరదలు వస్తే ఇళ్లకు నీళ్లు రాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా మనం అందరి సహకారంతో అందరూ ఈరోజు ఫ్లడ్ అంటే డీషెల్టింగ్ చేయడం కానీ, కాలువలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించడం కానీ, కాలువలు క్లీన్గా ఉంచి ఎక్కడ కూడా రోడ్లపైకి నీళ్ళు వచ్చి ఇళ్లకు నీరు వెళ్ళి కూడా ఇబ్బంది కలగకుండా అది ముందస్తు చర్య కూడా దాన్ని ప్లానింగ్ చేసి అన్ని వెహికల్స్ కానీ, మాన్యువల్ కానీ అన్ని సహాయంతో కూడా అవన్నీ వర్క్స్ చేసి కూడా ఈరోజు వర్షాకాలంలో ఇబ్బంది కలగకుండా కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే లైట్స్ కూడా ఏదైతే ఉందో లైట్స్ కానీ, ఐమాక్స్ లైట్స్ కానీ, ఆ లైట్స్ విషయంలో కూడా దాని విషయంలో కూడా మేము వర్క్ చేయడం జరిగింది. ఒకటి ఈరోజు చాలా రోజుల నుంచి కూడా పట్టణం అనేది అందరికీ పార్టీలన్నీ పక్కకు పెడితే పట్టణం అభివృద్ధి చెందాలి. కాబట్టి కౌన్సిలర్లు అందరం కూడా కలిసి మన పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు చాలా దగ్గర కూడా సమస్యలు ఉన్నాయి. కొన్ని దగ్గర చాలా వర్క్స్ పెట్టిండ్రు కానీ వేరే దగ్గర వర్క్స్ పెట్టని కానీ ఎక్కడ కూడా పెట్టలేదు. కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని రోడ్స్ కానీ, సీసీ డ్రైన్స్ కానీ అవన్నీ చేయడానికి ప్లాన్ చేసి టీఎఫ్ఐడిసి నుంచి కూడా 37.70 crores దాదాపుగా 37.27 ఏదైతే ఫండ్స్ ఉందో మా ఎమ్మెల్యే గారి సహకారంతో వారు అక్కడికి వెళ్ళి ఆ ఫండ్ తీసుకురావడం చాలా సంతోషకరం. ఆ ఫండ్తో సమీక్ష చేయడం జరిగింది. దానికి కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్పి ఏం లేదు. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆ జంతు ప్రేమికులు ఎవరైతున్నారో దానిని హింసించడం కానీ, దానిని వేరే ఏదైనా చేస్తే వాళ్ళు ఇబ్బంది పెట్టి కేసులు వేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి. కాబట్టి వాళ్ళు కొంత ముందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ డాగ్స్ పట్టుకుపోవడానికి అవన్నీ చెప్పి కూడా ఇచ్చేస్తున్నాం.
ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే ఆ ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం వల్ల ఆ కుక్క ఏమవుతుందంటే అది అంత అగ్రెసివ్గా తయారవుతుంది. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే ఏదైతే మేల్ డాగ్ ఉందో అగ్రెసివ్గా తయారై అది ఇదవుతుంది. కాబట్టి దాని విషయంలో కుక్కల విషయంలో కూడా నిజంగా మళ్ళీ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి దానికి ఎవరైనా ఇంపార్టెంట్ వెటర్నరీ డాక్టర్స్ కానీ ఇంకెవరైనా సీనియర్స్ ఉంటే కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఖచ్చితంగా డాగ్స్ను అరికట్టడం దాంట్లో కూడా మేము ముందుంటాం. అలాగే ఇంకోటి టౌన్లో ఉన్న ఎవరైతే ఉన్నారో కాలనీలో నిజంగా సీనియర్ సిటిజన్ కానీ పెద్దలు కానీ అందరు ఎంప్లాయీస్ కానీ అందరికి ఒకటి గృహిణీలు కానీ కాలనీలో ఉన్న ఏదైతే వాళ్ళ ఇళ్లలో ఉన్న కుక్కలకు వాళ్ళు ట్యాగ్స్ వేసుకుంటే వాళ్ళ మళ్ళీ బయటికి స్ట్రీట్ డాగ్కు దీనికి తేడా ఉండాలంటే ఆ ట్యాగ్ను చూసి గుర్తుపడతారు. దాన్ని తీసుకుపోవడానికో లేకపోతే దాని ఫ్యామిలీ ప్లానింగ్ తీసుకుపోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు అల్లరి చేసి గొడవకు దిగుతున్నారు. దయచేసి సహకరించాలి అని చెప్పి కూడా దీని విషయంలో మరొకసారి తెలియజేస్తాం. దయచేసి